హాయ్ అండి అందరికీ. ఆర్ వాచింగ్ దర్శన్ విత్ ఆస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్‌గా అంతే టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చల్లారిన తర్వాత కూడా పాయసం గట్టిపడకుండా ఉండాలంటే నేను చెప్పినటువంటి క్వాంటిటీలో చేశారంటే చాలా బాగా వస్తుంది. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాక అందులోకి నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు వంపేశాక మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు వేసి సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. నీళ్లు వేడిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఒక 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఒక 10 నిమిషాలకు సగ్గుబియ్యం ఉడికిపోతుంది. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలు 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం పాయసం ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. 3 నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మనం ఏ కప్పుతో ఇది సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం పూర్తిగా కరగాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి పాయసంలోకి వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.